సత్యమైన మార్గం నిజం నిజం గొప్ప గొప్ప విజయం నిరంతరం కలిగలే గొప్ప వెలుగులే సాగలే నెమ్మది దుష్ట చేష్టలు తీర్చగా ప్రేమ పతాకం ఎగురగా జరిగేది జరుగునది తీయడం ఇవ్వడం నిన్నే మార్చు శక్తి. నా పేరు రామదాస్ అండి. మాది ఆదిలాబాద్ జిల్లా. మా తండ్రి పేరు పెద్దులు, మా అమ్మ పేరు మలకమ్మ. మాది ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల్. అయితే అక్కడే పుట్టి పెరిగాము, మా స్వగ్రామము. అయితే చిన్నతనంలో శిశుమందిలో చదువుకునే వాళ్ళము. మరి అక్కడి నుంచి 9th క్లాస్ అయిన తర్వాత ఆదిలాబాద్లో చదువుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి మరి నిర్మల్కు రావడం జరిగింది. మరి నిర్మల్గా వచ్చిన తర్వాత మా బ్రదర్స్ మేము అందరము తల ఒక నేను 10th ఫెయిల్ అయిపోయిన తర్వాత మరి దేశ కుక్కలము ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మరి ఉండేవాళ్ళము. కొన్ని రోజుల తర్వాత సహవాస దోషమును బట్టి కొంత స్నేహితులతోని మరి మోటార్ ఫీల్డ్లో దిగడం జరిగింది. మరి మోటార్ ఫీల్డ్లో దిగిన తర్వాత మేము చెడు అలవాట్లకు లొంగడము, చెడు అలవాట్లను అనుసరించడము అలా జరిగింది. అలా జరుగుతూ మరి అక్కడి నుంచి మళ్ళీ నేను బాంబే వెళ్ళడం జరిగింది. బాంబే వెళ్ళిన తర్వాత ఇంకా చెడు సహవాసము, చెడు అలవాట్లకు పాటుపడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆదిలాబాద్ డిస్టిక్ రావడము, అక్కడ కొందరి దగ్గర డ్రైవింగ్ చేయడము అవి జరిగింది. డ్రైవింగ్ చేస్తూ కొన్నాళ్ళు అయిన తర్వాత అనుకోకుండా ఒక పర్సన్కు ఒక దగ్గర డబ్బులు వచ్చేది ఉండే. ఆ డబ్బులు వారికి ఇబ్బంది పెడుతున్నారు, మరి ఇవ్వట్లేదని చెప్పంటే వాళ్ళంట నేను వస్తానులే అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. ఆ జరగడంతో వెళ్తుండగా ఆ ఉదయకాలము పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయిన తర్వాత డ్రైవింగ్ చేయలేని పరిస్థితి. అప్పుడు ఇక ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం జరిగింది. కొన్నాళ్ళు అయిన తర్వాత మరి మంచిర్యాల చౌరస్తాలో నిర్మల్లో ఒక హోటల్ పెట్టడం జరిగింది. ఆ హోటల్ పెట్టి హోటల్ బిజినెస్ చేసుకుంటూ కొన్నాళ్ళు గడిపాము. అయితే హోటల్లో కొంత చెడు సహవాసము, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి మిత్రులు కలిశారు. వాళ్ళతోని కొన్ని పొరపాట్లు చేసి మళ్ళీ పోలీస్ కేసెస్, మళ్ళీ కోర్టు కేసెస్, జైలుకి వెళ్ళడము ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మ నాన్న అయ్యో మరి పిల్లగాని జీవితము పాడైపోతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఇంకా చెడు సహవాస స్నేహితులు దొరికారు. వాళ్ళని పట్టుకొని, పాత వాళ్ళని పట్టుకొని ఇంకా కొన్ని హత్య కేసులలో, ఇంకా నానా రకాల దారుణమైన చెడ్డ పనులలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఇక మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చాలా లైఫ్ అంతా పాడు చేసుకున్నాము. అయితే ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక మనోహర్ అమ్మ అని క్రైస్తవరాలు ఆ సిఎస్ఐ చర్చ్ నుండి, అంటే మాకు తెలియదు కానీ ఫస్ట్ సిఎస్ఐ చర్చ్ అని, కానీ ఆమె సువార్త ప్రకటించడానికి అక్కడికి వచ్చేవారు. అయ్యా మీరు మీ పాపలను పిలువవచ్చండి యేసు ప్రభు, మరి మీ అందరినీ రక్షించడానికి దేవుడు మీ కొరకు మరి ఆయన శిలువ మీద వేలాడి తన ప్రాణాలు సమర్పించి ఆయన మీ కొరకు పునరుద్ధరణుడై వచ్చాడు అని చెప్పేసి ఆమె ఏదో దేవుని గురించి, జీసస్ గురించి చెప్పేవారు. అయితే మేము లైట్గా తీసుకునే వాళ్ళము. మళ్ళీ ఆమె ప్రత్యేకంగా నా దగ్గరికే వచ్చి మీ బాబు మీ పేరు ఏం పేరంటే, అక్కడ నేను ఒక మర్డర్ కేసులో వెళ్ళడంతో ఇప్పుడు మనము చేసింది ఘోరంతా పెట్టెట్టి కొండంత అన్నట్టు మనము కొన్ని కేసులు చేస్తే ఇంకా కొన్ని అది కలిపి కూడా కొన్నిసార్లు మరి పోలీసు వాళ్ళు వాటిని ఇంకా ఎక్కువ ఇది చేసి ఆ కేసులు పెడతారు.
ఆ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మీలాంటి పాపులను రక్షించడానికి జీవితాల్ని మార్చడానికి యేసుప్రభు వచ్చండి మీరు నమ్మండి అంటే మేము వాళ్ళతో తగాద పెట్టుకునే వాళ్ళము. ఏంటమ్మా మాకు భూమి మీద దేవుళ్ళు లేరా, మీ దేవుడే ఉన్నాడా పాపులను రక్షించడానికి? హాస్పిటల్ పోతే రోగులను బాగేస్తారంటారు, జైలుకి వస్తే దొంగల్ని బాగేస్తారంటారు, హంతకుల్ని బాగేస్తారంటారు, ఆ స్కూల్కి పోతే మీకు ఎడ్యుకేషన్ వస్తారంటారు. అంటే యేసుప్రభు ద్వారానే లోకం మారుతుంది కానీ ఇంకా వేరే దేవుళ్ళు లేరా అని ఒకరోజు ఆమెతో గొడవ పెట్టుకున్నాం. అయితే అక్కడ జైల్లో అందరూ ఏం చేశారంటే నన్ను ఊరికే కత్తి రామదాస్ అని పేరు పెట్టేవారు. అయితే కత్తి రామదాస్ అని ముద్రపడిపోయింది. ఆ తర్వాత ఇక కొన్ని రోజులకు అక్కడ పంచ్ ఎలక్షన్స్ అంటే దాంట్లో జైల్లో ఎన్నుకోవడం ఉంటుంది. అయితే నన్ను 4 నెంబర్లో జైల్లో నన్ను లీడర్గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఇక గుడ్ ఫ్రైడే క్రిస్మస్ ఈ పండగలు వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్స్ వచ్చి పళ్ళు ఫలాలు పంచేవాళ్ళు. అయితే రాగానే మొట్టమొదలు రామదాస్ నువ్వు కత్తి రామదాస్గా కాకుండా ప్రభుదాసునిగా మారాలా, యేసుప్రభుని నమ్మాలా అని చెప్పేవాళ్ళు. ఈ విధంగా చాలాసార్లు వాళ్ళు ఎప్పుడు మీటింగ్లో వచ్చినా సండే మీటింగ్లో వచ్చినా నన్నే వాళ్ళు ప్రెషర్గా మరి ఒకటే తిరిగి చెప్పేవాళ్ళు. అయితే నేను చాలాసార్లు ఇది విసికి ఒక్కరోజు ఏమన్నానంటే ఏందమ్మా ఎప్పుడు యేసుప్రభు అంటారు, మరి మీ దేవుడు గొప్పవాడైతే నేను నా కేసులన్నీ పోయి నేను ఒక మంచి స్థాయికి ఒక మంచి వ్యక్తిని అయిన తర్వాత నాకు ఏ బాధలు లేని పరిస్థితి ఉండి మంచిగా ఉంటే అప్పుడు నేను మీ దేవుని నమ్ముతా అని చెప్పి ఆమెతో అన్నాను. తప్పకుండా బిడ్డ మీ గురించి మేము 24 గంటలు ప్రార్థన చేస్తాము, మీరు తప్పకుండా దేవుని నమ్ముకోవాలని చెప్పేవారు. అయితే యేసుప్రభుని నమ్మక మునుపు కూడా స్టార్టింగ్లో మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా సిఎస్ఐ చర్చెస్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు మా ఇంటికి చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడ కంపౌండర్ గారు ఇంకా వేరే మా ఊర్లో క్రిస్టియన్స్ మా ఇంటికాడ ప్రేరు పెట్టేవాళ్ళు. మేమంతా ఇష్టపడకపోయేది. ఆ రెండోది వాళ్ళు వచ్చి ప్రార్థనలు పెట్టుకొని పోతుండని చెప్పి మేము అట్లా అంటే అంత ఆధ్యాత్మికంగా డీప్గా దేవునిలోని రాలేదు. అలా చాలా దేవుని యొక్క వాక్యము చాలా చెప్పేవారు కానీ మేమంతా చేయకపోయేది. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు సహవాస ఫ్రెండ్షిప్లో ఇక మేము సరేలే మరి ఇప్పుడు ఒకవేళ కేసులు గిట్ట విడుదలైతే మంచిగా బ్రతకాలని ఆలోచన ఉండేది. మా బ్రదర్స్కి కూడా నాకంటే పెద్దయిన మా రాయడానికి ఉషాన చాలా ఒక్కొక్క లెటర్ వేస్తే అది బల్లెం పోట్లతో గుచ్చుకున్నట్టు లెటర్ ఇస్తుండే. పరాయి సొమ్ము పాము కాటు, మరి అమ్మ నాన్న పేరు ప్రతిష్టల్ని మనము కాపాడేందుకు పుట్టినామా, మరి వాళ్ళ పేరు నాశనం చేయడానికి పుట్టినామా, ఇట్లా చాలా ఒక్కొక్క మాటలు అది గుండెకు దూసుకుపోయేటట్టు చెప్తుండే. ఇవన్నీ ఆలోచించి ఒకరోజు ఆ అమ్మ మీరు ప్రార్థన చేయండి మా గురించి, మా కష్టాలు కడతెరితే మేము దేవుని నమ్ముకుంటామని ఒకరోజు ఆమెతో చెప్పడం జరిగింది. తర్వాత అనుకోకుండా మా బ్రదర్స్ మళ్ళీ మా ఫాదర్ వచ్చి ఒకరోజు జైల్లో మా డాడీ చాలా వృద్ధుడు, ఆ జైలు మెట్లెక్కి జైలుకి వచ్చి నన్ను చూడటానికని అయ్యో కొడుకు ఎట్లున్నాడా అని చెప్పి చూడటానికని నా కొరకు వచ్చిండు. నన్ను చూస్తూ గడగడ కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏడ్చే సమయంలోనే అక్కడ ఎస్పీ గోవర్ధన్ రెడ్డి అని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవర్ధన్ రెడ్డి అని మా జైలు అధికారి, ఆయన రావడం ఈయన ఏడవడం ఒకటైంది. ఆయన ఒక్కసారి మా తండ్రి కన్నీళ్ళు చూసి నా చెంప మీద ఒక్కసారి కొట్టిండంటే కళ్ళు చిమ్మని చీకటైపోయినాయి. అయితే ఏమరా మీరు అసలు పుట్టింది తల్లిదండ్రిని జైలు మెట్లు ఎక్కించి ఏడ్పించడానికా లేక వాళ్ళని సుఖపెట్టడానికని చాలా కోపంగా వచ్చాడు, చాలా క్లాస్ వీకిండు. ఆ తర్వాత ఇక మళ్ళీ ఆ రాత్రంతా ఇతని క్లాస్ వీకింది, ఆమె దేవుని నమ్ముకుంటేనే జీవితం బాగుపడుతుందని ఇటు బ్రదరు లెటర్స్ వేయడము, ఇవన్నీ నాకు ఒక రకమైనటువంటి ఆలోచనలు లైఫ్ మార్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన తడదలిగి ఇక మెల్లమెల్లగా మనసంతా మార్చుకొని ఇంటికి ఒకసారి లెటర్ వేసాను. ఆ లెటర్ని బట్టి మళ్ళీ మా డాడీ వాళ్ళందరూ బెల్ తీయడం జరిగింది. అయితే ఎవరితోనైతే నేను ఈ కేసులలో మేము బయటకు వచ్చిన తర్వాత ఎవరితోనైతే నేను కేసులలో తిరగడం జరిగిందో వాళ్ళతోనే చాలా అంతకు మునుపు తాగుడు చాలా డ్రింక్ చేయడము, చాలా రకరకాల ఇంట్లో ఎవరికి ఫ్యామిలీకి తెలకుండానే సీక్రెట్గా అనేక రకాల తప్పుడు పనులు చేసేది. ఇంకా పోలీసులకు దొరికితే వాళ్ళని ఏదో బతిమిలాడుకోను అది ఇది చేసే బయటకు వేస్తామనుకుంటే కొన్నిసార్లు బయటకు వచ్చేది, కొన్నిసార్లు తన్ని లోపడేస్తే మళ్ళీ ఇంట్లో చెడిపించేది, ఇట్లా చాలా జరిగేది. కానీ ఒకరోజు అనుకోకుండా కొన్ని కేసులలో మరి నువ్వు పలానా ఈ కేసులను ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పేసి నేనేం కేసులు లేను, కానీ ఎవరో చేసినటువంటి కేసులలో నువ్వు ఇన్వాల్వ్ అయినావని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి చాలా టార్చర్ చేసి
చాలా భయంకరంగా కొట్టడం జరిగింది. నిన్నే మార్చు శక్తి. నేను రాజా, నటుడుగా నేనేంటో మీ అందరికీ తెలుసు. నిజ జీవితంలో నేనేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. 1800-425-5995. నిన్నే మార్చు శక్తి. భయంకరంగా కొట్టినప్పుడు ఇక ఆ రోజు ఏమైందంటే చాలా రాత్రంతా ఇంటర్గేషన్ జరిగిన తర్వాత ఇక నేను ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఇంత కోటింగ్ కాలేదు, ఇప్పుడు ఇంత భయంకరంగా కొడుతున్నారని చెప్పి చాలా అనుకుంటూ ఈ క్రిస్టియన్స్ చెప్పినటువంటి మాటలు, అరే నువ్వు యేసుని నమ్ముకుంటే నీ జీవితం మారుతుంది, నీ పాపాలు కడిగివేయబడుతుంది, నీకు దేవుడు రక్షణ ఇస్తాడు, నీ కష్టాలు నీ పరిశీలనని దూరం చేస్తాడు అంటుండే కదా. మరి మనసులో ఒకసారి మరి ధ్యానం చేసుకొని మరి దేవుని అడుగుదామని ఒక్కసారి అట్లా యేసయ్య మరి నేనైతే ఏం పాపం చేయలే, అనవసరంగా మరి నాకు ప్రార్థన రాకపోప్పుడు అనవసరంగా నన్ను బాగా కొడుతున్నారు, నేను ఒకవేళ తప్పు చేస్తే ఇలా చేతులు చంపాయి, నేను ఒకవేళ తప్పు చేయకపోతే నన్ను రక్షించని ఒకటే మాట అన్న. గాఢ నిద్ర వచ్చింది. ఒక కిటికీ లోపలికి వెళ్ళి ఒక చల్లటి గాలి, ఆ గాలి లోపల ఒక రుమాల్, ఆ రుమాల్ తల నుంచి మొదలుకుంటే ఆరిపాదం వరకు ఇట్లా చుట్టినట్టు నా కళ్ళకి కనిపిస్తున్నది. అంత చుట్టేగానే అందులో శవమును చుట్టినట్టు అందులో నేను మంచిగా పడుకున్నా. అప్పుడు ఎంత కొట్టినా కొద్దీ అంత నాకు ఒళ్ళంతా మసాజ్ చేసినట్టయితుంది కానీ బాడీ పెయిన్స్ వస్తలేవు. అరే ఏంటి కొడుతున్నారా లేక నాకు వద్దుతున్నారా అని అనుకున్నా, కానీ కళ్ళు తెరస్తలేను, గాఢమైన నిద్రలో ఉన్నా. ఇంకా రాత్రి మళ్ళీ కింద పడుకోబెట్టి కారం కళ్ళలో కారం వేసి అది ఇది వేసి పోలీసులు మరి మళ్ళీ లేపి, అరే వీడికి బ్రెయిన్కి ఎక్కడో దెబ్బతింటుంది, వీడిని తీసుకెళ్ళి వదిలేనంటే తిరిగి నన్ను తీసుకెళ్ళి వదిలేయడం జరిగింది. మా మదర్ ఫాదర్ వాళ్ళు వెళ్ళి ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక నన్ను లేదు నువ్వు బోతులో ఉండి ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి బోతులో ఉండమంటే బోతులో వెళ్ళి పడుకున్నాక బ్యాంక్ మేనేజర్ జోసఫ్ అని మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఇక నేను ఇక్కడ నిర్మల్లో ఉంటే చాలా ఈ ఫ్రెండ్స్ వల్ల కానీ లేకపోతే నువ్వు చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, మరి నేను చాలా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టి నేను రకరకాల ఇంటర్గేషన్ చేయడం జరుగుతున్నది, మరి నువ్వు దేవుని నమ్ముకొని దేవుని సేవ చేసుకుంటా మరి మంచిగా నువ్వు ఇక్కడ మా ఇంబడినే ఉండని చెప్పి మా డాడీ బోత్ తీసుకెళ్ళాడు. బోత్లో పడుకున్నాను. రాత్రి 12 గంటలకు వచ్చి ఆయన డోర్ కొడుతున్నాడు. అది అప్పుడు పల్లెటూరులో మాకు 90లో మాకు అక్కడ సరైన లైట్స్ ఉండకపో ఏముండకపో చిమ్మ చీకటి ఉంది. ఈయన వచ్చి డోర్ కొడుతూ ఉంటే ఆయన ఒక పెద్ద టార్చ్ లైట్ బట్టి లైట్ వేసినట్టు పడుతున్నది నా మీద. అయితే ఇంట్లో ఎవరు లైట్ వేసినారు, ఇంట్లో ఎవరు లైట్ వేసినారు అని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నా. చూస్తే ఎక్కడ లైట్స్ లేవు. మా డాడీని మమ్మీని లేపిన, మరి ఎవరు వచ్చి లైట్ కొట్టిండ్రు. రాగానే ఇక నేనేం చేశాను, డోర్ తీయగానే బ్యాంక్ మేనేజర్ అన్నాడు, సార్ మీరు ఇప్పుడు లైట్ కొట్టారంటే నేను లైట్ కొట్టలే అంటాడు. అయితే లైట్ కొట్టలే అంటే నాకు చాలా పెద్ద ఫోకస్ కొట్టిందంటే అప్పుడు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తే, లేదు దేవుడు నీ జీవితం వెలిగించబోతున్నాడు, నీ జీవితం మార్చబోతున్నాడు అని చెప్పి నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నువ్వు వీడికి వెళ్ళి ప్రార్థనలు ఉండాలా అని చెప్పేసి అట్లా నన్ను దేవునిలో బలపరచడం జరిగింది. ఆ విధంగానే మా బంధువు యెషయా పాస్టర్ గారని మరి మాకు రిలేషన్, మా బావ అవుతారు. మరి వాళ్ళు కూడా మా సమస్యల గురించి, నా కేసుల గురించి నేను మారాలని, నా లైఫ్ చేంజ్ కావాలని వాళ్ళు కూడా చాలా ప్రార్థన చేసేవారు. ఆ విధంగా ఎందరో మంది క్రైస్తవులు ప్రార్థన చేసేవారు. కానీ అంతా మేము పెద్ద పెద్ద దృష్టి పెట్టకపోయేది. ఏదో వీళ్ళందరూ ప్రార్థన చేస్తే మేము మారుతామా అని ఆలోచన ఉంటుండే. కానీ మెల్లమెల్లగా క్రీస్తు దేవుడని, యేసుప్రభు రక్షకుడని, యేసుప్రభు నశించున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చిండని చెప్పి అలా మెల్లమెల్లగా తెలుసుకొని ఆ విధంగా అప్పుడప్పుడు ప్రార్థన కూర్చోవడము, బైబిల్ చదువుకోవడము అట్లా జరిగింది. కానీ ఈ బైబిల్ అంతా మనకు చదివే పద్ధతి తెలియకపోవు, చదవరాకపోవు. తర్వాత ఇంకా ఆ రోజు నుంచి డైలీ ప్రార్థనలు ఉండడము, ప్రార్థన ఇట్లా చేయడము, ప్రార్థన పద్ధతులు, విధానాలు, ఆ జోసెఫ్ గారి ఫ్యామిలీ మొత్తం నాకు ఆత్మీయంగా నన్ను చాలా బలపరిచారు. ఆ తర్వాత జోసెఫ్ గారు ఒక ఆర్డీఓ జ్ఞానయ్య అని ఆర్డీఓ ఆఫీసర్, ఆయన జ్ఞానయ్య, ఆయనను పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన తర్వాత ఆదిలాబాద్ వెళ్ళడము, అక్కడ ప్రార్థనలో గడపడము, మరి వారందరూ కలిపి మళ్ళీ చర్చికి ల్యాండ్ ఏర్పాటు చేయడము, చర్చికి అందరు కలిసి డొనేషన్స్ ఎంఆర్ఓలతో వీళ్ళతో డొనేషన్స్ చేయించి డబ్బులు ఇప్పించి నా గుడి కట్టించడము. ఆ విధంగా మెల్లమెల్ల దేవునిలో రోజు రోజుకు నాలో మార్పులు, రోజు రోజుకు నేను దేవునిలో ఎదగడము, కొద్ది మా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతా కొద్దీ నాకు ఆలోచన రాబట్టి, అంటే ఏ కులంలో కూడా
మనిషిని చెడిపోమని, పాపం చేయమని, పాపముకు బానిసగమ్మని అది హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, ముస్లిం మతం కానీ చెప్పదు. సహవాస దోషం వల్లనే చెడిపోతాము. అయితే ఈ సహవాసమే మనిషి జీవితాన్ని పాడు చేస్తున్నది. ఆ సహవాసమే సాతాను సహవాసం. మంచి మిత్రులు అంటే ప్రార్థన పరులు ఎంబడ తిరిగితే, మంచి పెద్దవాళ్ళు ఎంబడ తిరిగితే మంచి బుద్ధి, మంచి జ్ఞానం, మంచి ప్రార్థన జీవితం అవుతుంది. తాగుబోతులు ఎంబడ, దొంగలు ఎంబడ, రౌడీలు ఎంబడ, గుండెలు ఎంబడ తిరిగితే గుండాలము, రౌడీలము, హంతకులము తయారవుతాము అని ఇక నేను మంచి స్నేహం దొరికింది, వీళ్ళని వీళ్ళతో నేను కంటిన్యూ అవుతానని చెప్పేసి వాళ్ళతోని ఇక ప్రేయర్లో వెళ్ళడము, అక్కడక్కడ ఎక్కడ వెళ్తే అక్కడ ప్రార్థనలు, స్తుతులు, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఆ విధంగా 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండాలని దేవుడు ప్రేరేపించాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు చాలా స్వస్థత వరాలు, చాలా మిరకల్స్ జరగడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అప్పటికి నేను ఇక బాప్తిసం కూడా తీసుకోలే. ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కావాలా. అయితే ఆ రోజు అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి మరి మా ఎస్ఏ పాస్టర్ జోసెఫ్ గారు ఇంకా వేరే కొందరు పాస్టర్స్ కలిసి నాకు బాప్తిసం ఇచ్చారు. ఇక బాప్తిసం ఇచ్చిన తర్వాత దేవుని ప్రార్థనలో అప్పుడు ఈ రామదాస్ అనే పేరు తీసేసి ఇక ప్రభుదాస్ అన్న అని ఆ విధంగా పిలువబడుతూ ఇక దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగడము ప్రారంభమైంది. అయితే కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఒక శోధన వచ్చి పడ్డది. ఈ శోధన ఏంటంటే నిజామాబాద్ డిస్టిక్లో ఆర్మూర్లో ఒక పొలిటికల్ లీడర్ కుటుంబాన్ని 5గురిని ఎవరో చంపారు. ఈ 5గురిని ఎవరో చంపేస్తే ఆ మనిషి ఈ విధంగా ఉంటాడు అని చెప్పేసి, ఎవడో నాలాగే ఉంటాడని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరు ఆయన ఈ పర్సన్ అనుకొని చెప్పేసి నా అడ్రస్ వెతికి మా ఇంటికి వచ్చి ఇక్కడ ఈ మర్డర్లో నువ్వే చేసినావని చెప్పేసి ఇక పోలీసు వాళ్ళు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నను చాలా చిత్రహింసలు చేసి, బ్రదర్స్ను చిత్రహింసలు చేసి, మా బ్రదర్ను మా డాడీని తీసుకొని వచ్చి అడ్రస్ చెప్పండి అని చెప్తే ఆయన జ్ఞానయ్య ఆర్డీఓ ఇంట్లో ఉండని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకొని రాగానే ఇక్కడికి తీసుకొచ్చి ఇక నేను ఉదయం లేచి ప్రార్థనలో ఉన్నా. మేము కొద్దిగా అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వచ్చామని చెప్పేసి ఈ ఆర్డీఓ జ్ఞానయ్య వాళ్ళ మిసెస్తో చెప్తున్నారు, మేడంతో. అయితే అమ్మగారు ఏం చేశారు, అయ్యో ఎవరో ప్రార్థనకు వచ్చినట్టే ప్రార్థన చేయండి అంటే సార్ లేరు ఆర్డీఓ. ఇక అప్పుడు జాయింట్ కలెక్టర్ అదర్శన అడిషనల్ ఎస్పీ బాలరాజు గారు వాళ్ళంతా ఉండే, వాళ్ళ మధ్యన నేను ఉండి అక్కడి నుంచి నన్ను వాళ్ళు ఒక ప్లాన్గా గోడ సైడు డోర్కి అటు సైడు ఎప్పుడు పోలీసులు వచ్చిందో నాకు తెలియదు. ప్రార్థన చేయడానికి మీరు రండి అంటే లేదు మీరే రండి అంటే పోనమ్మా మరి వాళ్ళ ఇంట్లోకి రావడానికి వెనక ముందు అవుతారు కదా, నేనే వెళ్తానంటే రావణాసురుడు కదా సీతాదేవిని గీత దాటేస్తేనే నేను భిక్షను తీసుకుంటా, లేకపోతే నేను అసలు భిక్షను తీసుకోను అన్నట్టు, ఆ గీత దాటే నువ్వు రావాలన్నట్టు పోని వాళ్ళు కడప దాటి రమ్మంటారు కదని నేను కడప దాటి వెళ్ళి ప్రేయర్ చేద్దామని ఎవరికంటే నా మీద గొంగడి కప్పేసి నన్ను తీసుకెళ్ళి ఆర్మూర్ తీసుకొచ్చి రకరకాల టౌన్లలో రకరకాల స్టేషన్లలో వేసి ఒక్కొక్క రోజు ఒక దగ్గర ఇంట్రగేషన్, రోజు ఒక దగ్గర ఇంట్రగేషన్. తప్పేం చేయలేదు, మళ్ళీ ఇంత చిత్రహింసలు ఏంటి అని చెప్తే చాలా భయంకరమైన ఇంట్రగేషన్. ఇక తట్టుకోలేకపోతున్నా. ఆ విధంగా 10 days అయింది. నా అడ్రస్ ఎవరికి తెలుస్తలేదు, నేను ఎక్కడో తెలుస్తలేదు. అటు జ్ఞానయ్య, ఇటు అడిషనల్ ఎస్పీ చాలామంది నా గురించి వెతుకుతున్నారు. ఇక అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, కానీ నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. అయితే ఒకరోజు సిఐ గారు ఎస్పీ గారికి నేను ఆ చంపిన హంతకుడు దొరికిండు అని చెప్పాను, నువ్వు ఒప్పుకో, నీకు డబ్బు ఇస్తాను, బెల్ తీసిస్తాను, నువ్వు ఒప్పుకొని నువ్వు మళ్ళీ బయటకు రావచ్చు, మళ్ళీ నీ దేవుడు నువ్వు నమ్ముకో, కానీ ఒప్పుకోకుంటే మాత్రం ఇప్పుడు నువ్వు దొరికిండు హంతకుడు అన్నావు, మరి ఏడి అని చెప్తే మేమేం సమాధానం చెప్పాలా అని చెప్పేసి నన్ను బాగా టార్చర్ చేయడం. నేనన్నాను యేసుప్రభువుని నమ్ముకున్నా, అరే జీవితం మారింది, ఏదో మంచి నీతి నిజాయితీగా భయభక్తితో బతుకుదాం అనుకుంటే మళ్ళీ నువ్వు నేరం చేసిన ఒప్పుకోవాలంటే ఇప్పుడు ఒక్కసారి నేను నేరం ఒప్పుకున్నానుకో మళ్ళీ ఇక ఫ్యూచర్లో అరే వీడు ఎప్పుడు వాడు హత్యలు చేస్తాడో తెలియదు, ఎప్పుడు ప్రాణం చేస్తాడో తెలియదు, వీడు అసలు మారలే అని చెప్పి లోకం నన్ను నమ్మది, నన్ను చంపండి, కానీ నేను ఇంకా మళ్ళీ చెడు సహవాసము మళ్ళీ నేను ఈ తప్పులు ఒప్పుకోవడం నేను చేయను, లేకపోతే నేను దేవునిలో చచ్చిపోతా, కానీ నేను మాత్రం ఒప్పుకోవడం ప్రసక్తే లేదని చెప్పేసి నేను ఒప్పుకోలేదు. నిన్నే మార్చు శక్తి. నేను వివాహ జీవితంలో కడుగు పెట్టగానే ఎన్నెన్నో సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించేవి. అప్పుడే నాకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలిసింది. దాని ద్వారానే మిమ్మల్ని మార్చే శక్తిని పొందాను. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నిన్నే మార్చు శక్తి. ఇక ఆ రోజు నుంచి డైలీ ఒక పోలీస్ స్టేషన్, అట్లా 10 పోలీస్ స్టేషన్లు మీరు ఊరుకు తిప్పుకుంటా ఒక్కొక్క ఊర్లో కొట్టడం విపరీతమైనటువంటి రోజు లాఠీలు, పేరు మీద బట్టలు లేవు, ఒక డ్రాయర్ మీదనే అసలు వస్త్రాలు లేవు, ఏమి లేవు.
అరే నేను తప్పు చేసినప్పుడన్నా కానీ నేను ఇటువంటి పరిస్థితులు ఎన్నుకోలేదు. ఇప్పుడు నేను ఒక ప్రార్థనలో దేవునిలో ఉన్నప్పుడు నాకు ఇదేం కష్టాలు అని చెప్పి అర్థం కాని పరిస్థితులు ఉన్నా. అయితే ఒక పర్సన్ వచ్చి ఐడి పార్టీ పర్సన్, బాబు ఇవాళ నువ్వు ఒప్పుకో, లేదంటే నేను ఇవాళ ఎన్కౌంటర్ ఇస్తుంటాడు సారు, నువ్వు మంచి మాట ఒప్పుకుంటే నీకు బల్ల బెల్ తీస్తుంటాడు, డబ్బులు ఇస్తుంటాడు, నువ్వు బయటకు వచ్చి మంచిగా బ్రతకచ్చు కదా, లేకపోతే మాత్రం ఎన్కౌంటర్ అయిపోతావని చెప్తే ఏదో మెండోరా ఏరియాలో కోన సముద్రం అడవులలో నేను ఎన్కౌంటర్ చేస్తుంటానంటే ఇక నాకేం అర్థం కాలేదు. ఇక మరి ఎన్కౌంటర్ చేస్తే నేను ఎక్కడ దొరకను, మరి నా డెడ్ బాడీ కూడా దొరకదు, మరి కనీసం పోలీస్ స్టేషన్లో చచ్చిపోతాను చెప్పి ఆ రోజు రాత్రి 3 అయిందంటే కదా మీ ఇంటర్గేషన్ అనగానే నాకు పేంతా జడుచుకోవాలి. అట్లా కొన్ని రోజులు అనుభవించిన. ఇక ఆ రోజు రాత్రి ఏం చేసంటే ఈ దెబ్బలద్దు ఈ చచ్చుడొద్దని ఆ గోడ పన్న బల్లు వెళ్తూ ఉంటే ఆ రంజని మీద ఎక్కి అనామతము ఆ బల్లు దొరకట్టుకొని 2 తినేసిన. తిన్న తర్వాత లాకబలో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేశారు, మొత్తం బల్లులు తిన్నాడు మొత్తము కొట్టుకుంటుండ అని చెప్పేసరికంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. కొందరేమో అయ్యో డ్యూటీలో ఉంటే సస్పెండ్ అవుతామని చెప్పేసి కొందరు వెళ్ళిపోయారు. ఇక ఉండూరు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసారు. అక్కడ నుంచి ఆ హాస్పిటల్లో జరిగిన ప్రాబ్లం అంతా నేను డాక్టర్కి చెప్పాను. ఆ డాక్టరు అప్పుడు మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మా ఆర్డీఓకు మా ఫ్యామిలీకి వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఫోన్ నెంబర్స్ ఇచ్చాక. ఇక ఆ రోజు ఇక నాకు ఏం అర్థం కాని పరిస్థితి, ఇక ఫైజన్ ఎక్కువైపోయింది. ఇక వాళ్ళంతా వామిటింగ్స్ చేయించి అంత తీయించి ఇక నన్ను ట్రీట్మెంట్ నడుస్తున్నది. అయితే నేను కింద పడి కొట్టుకునే సమయంలో ఒక కిటికీలకి వెళ్ళి ఎవరో మాట్లాడుతున్నట్టు, నేను నిన్ను చంపడానికి ఎన్నుకోలేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి నేను పిలుచుకోలేదు, నేను లక్షల ప్రజలలో నేను సాక్ష్యం నిలబెట్టి 1000 మందికి నేను సాక్ష్యం నిలబెట్టి నేను గొప్ప సేవకుని చేస్తాను పిలుచుకున్నాను, నువ్వు ఇటువంటి పనులు మళ్ళీ ఎప్పుడు చేయదు ఆత్మహత్య చేసుకోవడానికి అని చెప్పి ఎవరో చెప్పినట్టు నాకు స్వరం. ఎక్కడ చూస్తే ఎవరు లేరు, ఇక చేతిలో బైబిల్ లేదు, ఇక అర్థం కాని పరిస్థితి. ఇక హాస్పిటల్ హాస్పిటల్ వేసిన తర్వాత అక్కడ నుంచి ట్రీట్మెంట్ అంతా కవర్ అయిపోయి కోలుకొనే ముందర నన్ను మళ్ళీ అతను ఇప్పండి నేను తీసుకెళ్తామని చెప్పంటే మళ్ళీ డాక్టర్కి ఎవరో ఇతను ఎన్కౌంటర్ చేస్తారని చెప్పంటే అక్కడ నుంచి మళ్ళీ దినంలో 9-10 అవర్స్ కావస్తున్నాయి, 9:30-10. ఆ సమయంలో నన్ను హాస్పిటల్ నుంచి నన్ను ఎన్కౌంటర్ కానీ మళ్ళీ ఆ డ్రాయర్ నుండి తీసుకొని వెళ్తున్నారు, బట్టలు లేవు. ఆ సమయంలో ఇక పోలీస్ జీబులో కూర్చున్నాను. వాళ్ళ ఐఆర్ ఆఫీసరు ఒక పర్సన్ ఎదురైండు, బండి ఆపినరు. వెంటనే వాళ్ళు సైలెంట్ కొట్టి సార్ని నమస్తే అనుకుంటే సైలెంట్ కొట్టి ఎవరికంటే నన్ను ఎన్నుకున్న కానిస్టేబుల్ వేశారంటే మరి బాబు అప్పటిదాకా నువ్వు ఆ కోర్టులోకి వెళ్ళిపోయి కోర్టుల సరెండర్గా అనగానే నేను జంపేసి కోర్టులోకి వెళ్ళిపోయి కోర్టులో బోన్కు గొలుసులు చుట్టేసి నా మెడకు బేడీలు గొలుసులు అన్నట్టుండి ఆవిడ అయ్యా నాకు ప్రాణరక్షణ పెట్టు, నాకు ప్రాణభిక్ష పెట్టు, నాకు నన్ను అన్యాయం ఇట్లా తీసుకొచ్చి చేసిండు అని చెప్పి కళ్ళు తిరిగి చక్కెర వచ్చి లాకవల్ల పడిపోయిన. ఆర్మూర్లో సుదర్శన్ రెడ్డి జడ్జి. ఇక ఆ జడ్జి గారు నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నా బాధలు నా పరిస్థితి అర్థం తీసుకొని నన్ను అట్లనే ఉంచేసరికంటే అందరు లాయర్లు అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులు వచ్చి పోయే జడ్జి వెంటనే అతన్ని బేడీలు తీసేయండి అనగానే గొలుసులు బేడీలు తీసుకొని పోయారు. ఇతను ఇమ్మీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలా, వీళ్ళ మదర్ ఫాదర్కి పోయాలా, ఏదైనా ఉంటే మళ్ళీ కోర్టుకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అనగానే ఆ రోజు ఇక కోర్టు ద్వారా నాకు విడుదలైంది. అక్కడ నుంచి డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళాను, డిఎస్పీ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ డిఎస్పీ గారు నన్ను ఇంటికి పంపించారు. మళ్ళీ ఒక పర్సన్ వచ్చి లేదు ఖచ్చితంగా నేను చంపాలని చూస్తున్నారు, ఎందుకంటే నువ్వు జరిగిన విషయాలన్నీ నేను నీకు లంచం ఇస్తా, నేను నీకు బెల్ తీపిస్తా, నేను 25,000 ఇస్తా అని చెప్పేసి ఇవన్నీ అన్న విషయాలు నువ్వు మీడియాకి చెప్తావో లేకపోతే ఎస్పీ గారికి చెప్తావో అని నేను ఏ విధంగా ఏదన్నా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టే అప్పుడు ఈ జోసెఫ్ మేనేజర్ గారు, ఆర్టీఓ జ్ఞానయ్య గారు, మరి ఆ పోలీస్ ఆఫీసర్స్ వేరే సలహాలు ఇచ్చి పరిచయం ఉన్న వాళ్ళు అర్జెంట్ నువ్వు హైదరాబాద్ వెళ్ళి నీకు జరిగిన బాధలని చెప్పు అంటే అప్పుడు హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చిన క్రిస్టియన్స్ లీడర్స్ వాళ్ళే తీసుకొచ్చి ఒక ఆల్ఫ్రెడ్ అని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు, అప్పుడు ఆయనని కలుసుకున్నాము. ఆయన అక్కడ నుంచి వెంటనే హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాగాల దగ్గరికి పంపించారు. ఆయన మొత్తము కూర్చోబెట్టిన ప్రాబ్లమ్స్, నా సమస్యలు, నాకు జరిగిన అన్యాయం, బాధలు, నా అవతారము, నా బట్టలు, నాకు జరిగిన ఇంట్రగేషన్ బాడీ మొత్తం చూసి ఆయన కూడా చాలా ఒక పక్క బాధపడ్డాడు, ఒక పక్క ఏదైనా తప్పు చేస్తేనే కదా ఇంత ఇంట్రగేషన్ చేసింది వట్టి కింద కూడా చేస్తారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అని ఆయన కూడా ఒక ఆలోచనలో ఉన్నాడు. ఒక నేరస్తుడా లేకుంటే మరి ఇతనికి పొరపాటు జరిగిందా అని అనుకున్నాడు. అంతలో పెట్టిన ఇతని ఇమీడియట్ ఇతని మీద ఇంతవరకు వాస్తవం కాదు, తగిన చర్య తీసుకొని సాయం చేయాలి ఇతనికి. రెండోది ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇతన్ని మీరు ఇది చేయాలని చెప్పేసి ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాడు. అంతలోపటినే మెసేజ్ వచ్చిందేమని ఆ అసలు దొంగలు నేరస్తులు ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళంతా కరీంనగర్ డిస్టిక్లో ఎక్కడో దొరికారు, ఆ సిరిసిల్లలో ఎక్కడో దొరికిన తర్వాత
ఆ దొరికిన వాళ్ళ వాసాలు తెలిసిన తర్వాత అప్పుడు అరే ఇతను కాదు, అన్యాయంగా మనం అనవసరంగా మనం తొందరపడ్డామని చెప్పేసి అప్పుడు వాస్తవం తెలుసుకున్నారు. ఆ తర్వాత మీరు ఇట్లా అనవసరంగా ఈ పూర్తిగా అవగాహన ఎంక్వైరీ లేనిది ఇట్లా టార్చర్ చేయొద్దు అని చెప్పేసి ఆ డీజీపీ, ఆ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ గారు నాకు ఒక లెటర్ ఇచ్చిండు, డిపార్ట్మెంట్ కూడా లెటర్ పంపించాడు. అక్కడి నుంచి ఇక నన్ను పోలీసులు పట్టడం కానీ, కేసులు గొడవలు కొట్టడం ఈ రోజు వరకు ఇక లాకప్కి వెళ్ళడము, పోలీస్ స్టేషన్లో కేసులు లాంటివి లేవు. ఈ సహవాస దోషం వల్లనే చెడిపోయి ఈ విధంగా తిరిగిన తర్వాత క్రీస్తు వైపు తన ఎన్నో యాక్సిడెంట్లు అయినవి, ఎన్నో రకాల యాక్సిడెంట్ల కాళ్ళు ఇరిగిపోయినవి, కానీ ప్రతి దెబ్బ నా జీవితాన్ని మార్చింది. ఈరోజు నేను థ్యాంక్స్ చెప్తా. ప్రతి ఏ పోలీస్ ఆఫీసర్ అయితే నన్ను కొట్టిండో, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే నన్ను కేసులు పెట్టిండో, ఏ పోలీసులు నన్ను మరి ఈ లాకప్లో లేచారో, ఎప్పుడు కూడా ఈ రోజు వరకు వాళ్ళు పాడుగాల. ఇప్పుడు ఉదాహరణ, మనం ఏం చేస్తాము, ఎవరితో అన్యాయం జరిగితే వాడు పురుగులు పడిపోను, వీడు ఇదైపోను, వాడు అదైపోను శాపిస్తాం. కానీ ఇక్కడ నా జీవితంలో ఏమైందంటే వాళ్ళు నన్ను శిక్షించడంతో నా జీవితం ఈరోజు మారి నన్ను ఇప్పుడు ఒక బిషప్గా దేవుడు దీవించిండు. ఎంతో వందల మందికి, వేల మందికి నా తోచిన సహాయం చేస్తాను. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, నా జీవితం మార్చిన దేవుడు నా చీకటి బ్రతుకును, నా పాపపు బ్రతుకును, నా రోత బ్రతుకును, నా దరిద్రపు బ్రతుకును, జైల్లో ఉన్నటువంటి నా బంధకాలను విడిపించినటువంటి బ్రతుకును మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మారుస్తాడు. నీలో పేదరికం ఉన్నదా, నీలో దరిద్రం ఉన్నదా, నువ్వు దురాశలకు లోనై, చెడలవాట్లకు లోనై, తాగుడుకు లోనై, నేను చాలా తాగేవాడిని. నాలో ఈ భూమి మీద లేని చెడు నాలో ఉండే. ఇదొకటే, నీ అభిప్రాయం మార్చుకోవడము, చెడును మార్చి మంచిగా బ్రతకడం నువ్వు నేర్చుకో. ఆ మంచి దేవుడే యేసు దేవుడు. ఆ మంచిలోనే నీకు న్యాయం ఉన్నది, సత్యం ఉన్నది, బ్రతుకున్నది. నా జీవితంలో మార్పు తెచ్చిన దేవుడు మీ జీవితంలో మార్పు తీయగలడు. రామదాసుగా ఉన్నటువంటి నా జీవితంలో, ఒక కత్తి రామదాసులా జీవిస్తున్నటువంటి నా జీవితంలో దేవుడు నాలోనికి వచ్చి ఒక బిషప్ దాసన్నగా మార్చినటువంటి దేవుడు నిన్ను కూడా మార్చగలదు.